మైసెల్ఫ్ పెద్దబెన కుమార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక రికార్డును చూద్దాం. సో దాంట్లో భాగంగా మిషన్ ఆగమన్. సో మిషన్ ఆగమన్ అనేటువంటి దానికి ఏంటి ఇది అని అంటే, సో ప్రపంచం లోపలనే మొట్టమొదటి ప్రైవేటు రాకెట్ వ్యవస్థను రూపొందించింది మనకు గుర్తుండే ఉంది స్పేస్ ఎక్స్. సో ఇప్పుడు మన తెలంగాణ యొక్క రికార్డు ఏంటి అని అంటే, సో ఒక రాకెట్ను తయారు చేస్తున్నటువంటి ఒక ప్రైవేటు సంస్థగా హైదరాబాద్కు చెందినటువంటి ఒక స్కై రూట్ అనేటువంటి సంస్థ రికార్డుకి ఎక్కింది. గతంలో ఇదే స్కై రూట్ అనేటువంటిది 2022 లోపట విక్రమ్ ఎస్ అనేటువంటి పేరిట, సో విక్రమ్ ఎస్ అనేటువంటి పేరిట గతంలో రికార్డు విక్రమ్ ఎస్ అనేటువంటి రాకెట్ ఇంజన్ను విజయవంతంగా ప్రయోగించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఇదే స్కై రూట్ అనేటువంటి సంస్థ సో ఒక రికార్డుతో ముందుకు వచ్చింది. అది ఏంటిది అని అంటే, విక్రమ్ 1 అనే ఇప్పుడు అంతరిక్షానికి ఇది మెయిన్ ఏంటి అని అంటే, విక్రమ్ 1 అనేటువంటి రాకెట్ను ప్రయోగానికి రెడీ అవుతుంది. అయితే ఈ రాకెట్కు ఏమని పేరు పెట్టి తయారు చేసినటువంటి ఈ రాకెట్ యొక్కకే ఏమని పేరు పెట్టారంటే మిషన్ ఆగమన్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఈ రాకెట్ యొక్క ఎత్తు 7 అంతస్తుల ఎత్తు ఉండేటువంటి విక్రమ్ 1. సో ఇది త్వరలోనే అంటే ఫస్ట్ లాంచ్ ఫ్యాడ్ లోపల షార్క్ లోపల ప్రయోగించడానికి రెడీగా ఉంది. అయితే ఈ అంటే దేశంలోనే మొట్టమొదటి తొలి ప్రైవేట్ రాకెట్గా ఇది రికార్డుకి ఎక్కింది. సో గతంలో ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే జూన్ 12, 2018. ఇది ఎక్కడ అనంటే టీ హబ్, ఇక్కడ హెడ్ క్వార్టర్. ఇది వ్యవస్థాపకులు ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు, వీళ్ళ పేరు గుర్తుంచుకోవాలి, పవన్ కుమార్, నాగభరత్. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటి అని అంటే, ఒకటేమో గతంలో రికార్డు వచ్చేసి 2020లో విక్రమ్ ఎస్ పేరిట రాకెట్ ఇంజన్ను తయారు చేస్తే, ఇప్పుడు మొత్తం దేశంలోనే మొట్టమొదటి తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ 1 రాకెట్ ఇంజన్ ఏమో గతంలో విక్రమ్ ఎస్, ఇప్పుడు విక్రమ్ 1 రాకెట్ అనేటువంటిది రూపొందించి దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ను తయారు చేసినటువంటి సంస్థగా రికార్డు ఎక్కనుంది.